దేశానికి ఉపక్రమిస్తున్నాను. ప్రియ మిత్రులారా, రండి చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యముగా శ్రీమదాంధ్రవచన సామవేద సంహిత ఉత్తరార్చిక 4వ అధ్యాయము 5వ ఖండము 3వ తృచ 3వ మంత్ర భావమును చదువుతున్నాను. చిత్తగించండి. సృష్టించగల దేవతలు సోమశక్తితోనే జగములను సృష్టించుచున్నారు. ప్రియమిత్రులారా, ఈ సామవేద సంహిత ఉత్తరార్చిక 4వ అధ్యాయము 5వ ఖండము 3వ తృచలోని 3వ మంత్ర భావము ఇలాగు మనతో మాట్లాడుతున్నది. సృష్టించగల దేవతలు అన్నాడు. ఈ మాట చెబుతున్న ఋషి పేరు పవిత్రుడు అనే వేద ఋషి ఈ మాటలు మనకు వెల్లడిస్తూ ఉన్నాడు. సృష్టించగల దేవతలు, సృష్టికర్త ఒకడేనని వేదము చెబుతుండగా మళ్ళీ దేవతలు అని పలుకవలసిన అవసరం ఏమిటి అనేది ఒక ప్రశ్న. పిల్లరా, ఇటీవల నేను హైందవ క్రైస్తవం అనే గ్రంథాన్ని రచించి దాదాపు 2 సంవత్సరాల క్రితము ప్రచురించాను. అనేక వేల ప్రతులు ప్రజల్లోనికి వెళ్ళిపోయాయి. ఆ గ్రంథమును చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు, అభినందించారు, ప్రశంసించారు. కానీ వేదములలో ఇంకా చెప్పవలసిన సమాచారము, మనము దర్శించవలసిన సత్యం ఇంకా అపారంగా మిగిలిపోయింది. ఆ హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో ఒకే ఒక పాయింట్ నేను నిరూపించాను. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు, బలి కాబోతున్నాడు, మరణించి లేవబోతున్నాడని వేద ఋషులకు తెలుసు. వేద ఋషులు చెప్పినటువంటి దేవుడు, ప్రకటించిన దేవుడు, అర్చించి ఆరాధించిన దేవుడు యేసుక్రీస్తేనని ఆ గ్రంథంలో నేను నిర్ద్వంద్వంగా, అంటే 2వ అభిప్రాయానికి తావే లేకుండా నిరూపించాను. ప్రియ మిత్రులారా, ఇంకా ఆ ఒక్క విషయము గాక ఇంకా అనేక విషయాలు వేదాల్లో ఉన్నవి. అందులో ఇంకొక అద్భుతమైన సంగతి సోమమును గూర్చిన సమాచారము. సోమము అనే ఒక పానీయం ఉన్నట్లుగా వేదకాలములో వేద ఋషులు ప్రస్తావించారు. ఈ సోమం అనేది ఏమిటి అనేది పరిశీలనార్హము, పరిశోధనాంశము. సోమం అనేది ఒక మాదక ద్రవ్యము, మత్తు కలిగించేది అని ఒక ప్రతీతి, ఒక ఉద్దేశం ఉంది. అలాగున్న వేదాల్లో కూడా వ్రాయబడింది సోమము మాదకము అని, అంటే మత్తు పదార్థం అని. ఏదో మనం కళ్ళు, సారా, విస్కీ, బ్రాండీ తాగినట్టు. కానీ వాస్తవానికి సోమము అంతకు మించినది. వేదములు సోమమును గూర్చి అనేక అద్భుత విషయాలు చెబుతూ ఉన్నాయి. సోమము అనేది ఒక దైవస్వరూపము. మామూలు మాదక పదార్థము కాదు, అది మాదక ద్రవ్యము కాదు, మామూలు మత్తు పదార్థం కాదు, విస్కీ లాంటిది కాదు. సోమం అనేది ఒక అద్భుతమైనటువంటి దైవస్వరూపము అని వేదము చాలా స్పష్టంగా చెబుతుంది. కొన్ని విషయాలు మీకు విన్నవించి ముగించుకుంటాను ఈ ఉదయకాలం. ఇప్పుడు నేను చదివినటువంటి సామవేదములోని ఉత్తరార్చిక 4వ అధ్యాయము 5వ ఖండములోని 3వ మంత్ర భావం 3వ తృచ 3వ మంత్రంలో దేవతలు ఈ సోమము ఇచ్చిన శక్తి ద్వారానే ఈ సకల జగజ్జాలములను సృష్టించినారట. దేవతలు సృష్టించినారు అంటే సృష్టికర్త ఒకడే అయినప్పటికీ దేవతలు అనే బహువచనం ఎందుకు వాడవలసి వచ్చిందంటే, వేద ఋషులకు తెలుసు ప్రాచీన కాలములో సృష్టికర్త ఒక్కడేనని వేదము చెప్పుతున్నప్పటికీ సృష్టించగల దేవతలు అని బహువచనం ఎందుకు వాడవలసి వచ్చిందంటే, వేదకాలంలో వేద ఋషులకు తెలుసు సృష్టికర్తలో అనేక బహుముఖ వ్యక్తిత్వములున్నవి. ఒక నారింజ, బత్తాయి, కమలా ఫలంలో అనేక తొనలు ఉన్నట్లు దేవునిలో అనేక వ్యక్తిత్వాలు ఉన్నవని వేద ఋషులకు తెలుసు. అందుచేతనే ఆర్యులకు సమకాలీనులైనటువంటి బైబిల్ ఋషులు, బైబిల్ ప్రవక్తలు ఆయనను ఎలోహిం అనే పేరిట పిలిచారు.
ఎలోహిం అంటే దేవతలు అని అర్థం, దైవముల సమూహం అని అర్థం. ఈ విషయం ఇంతకుముందు చెప్పాను. కనుక బైబిల్లోని ఎలోహిం అనే పేరుకు వేదములలో సమానార్థక పదము ఎలోహిం అనగా దేవతలు అని సంస్కృత భాషలో వేద ఋషులు రాసుకున్నారు. ఇంతకు ఎలోహిం సృష్టించాడు. ఎలోహిం సోమమును త్రాగి సోమము ద్వారా కలిగినటువంటి శక్తి చేత బ్రహ్మాండమంతటిని సృష్టించినాడట. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. సృష్టికర్తకే శక్తిని చేకూర్చినటువంటిది సోమము. ఇది మామూలు సారా వంటిది కాదు. సృష్టికర్తకు శక్తి ప్రదాత సోమము అనగా అసలు సోమం అంటే ఏమిటి, ఎవరు? ఈ సోమమును గూర్చి మనం చూస్తే ఈ సోమము 2వ తృచ 3వ మంత్రంలో రసరూపము అన్నాడు. రసరూపం అన్నాడు. ఇదే సోమమును గూర్చి ఇంకా అనేక విషయాలు చెప్పబడింది. 5వ అధ్యాయము సామవేదం 5వ అధ్యాయము 1వ ఖండము 2వ తృచలో 1వ మంత్రభావము పవమాన సోమము అన్నాడు. అంటే వాయు రూపము. ఆంజనేయుణ్ణి పవమానసుతుడు అనడం ఆనవాయితీ. పవమానము అంటే వాయువు. సోమము రసరూపము మరియు వాయు రూపము. అంతేకాదు అన్న స్వరూపము కూడానని వేదము చెబుతుంది. ఇంతకు సోమము వాయు పదార్థమా, పవమానం అన్నాడు, రసరూపం అన్నాడు. మరి ద్రవ పదార్థమా, ఘన పదార్థమా? సోమం అనగా అర్థమేమిటి? ఈ సోమము ఆది సంభూతుడు. సోమమే దైవ స్వరూపము. సోమమును గూర్చి మాట్లాడుతున్న అనేక విషయాలు చూడండి. సామవేదము పూర్వార్చిక 5వ అధ్యాయము 4వ ఖండము 12వ మంత్రభావము చూడండి. ఇది సోమము విశేష జ్ఞానమయము అన్నాడు. 6వ ఖండములో 5వ మంత్రభావము బుద్ధికి మూలము ఈ సోమము అన్నాడు. సోమము పావకము అన్నాడు. అంటే సోమము పావనపరుచున్నది అని అర్థం. అంటే పరిశుద్ధపరచున్నది. సోమము సృష్టికర్తకు శక్తినిచ్చున్నది. సోమము మనుషులను పరిశుద్ధపరచున్నది, మనుషులకు జ్ఞానమునిచ్చున్నది. ఇంకా ఎన్నో అద్భుత విషయాలు ఈ చిన్న ప్రసంగంలో చెప్పడానికి వీలు లేదు గనుక వదిలేస్తున్నాను. మీకు ఒక గొప్ప అంశాన్ని పరిచయం మాత్రమే చేస్తున్నాను. సోమము అనగా అర్థం ఏమిటి? ఎవరు? సోమం అంటే ఎవరు, ఏమిటి? సోమమా అని పిలిచి స్తుతిస్తూ ఉన్నారు వేద ఋషులు. పవమాన సోమమా, వాయురూపకమైనటువంటి ద్రవ పదార్థమా, నీవే కదా సృష్టికర్తకు శక్తినిచ్చినావు, నన్ను పరిశుద్ధపరచుము అని వేద ఋషులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంతకు ఎవరు ఈ సోమము అంటే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవునికి చక్కగా సరిపోయేటటువంటి వేదములలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సోమము. సోమమును గూర్చి వేదములు ఎన్ని విషయాలు చెప్పినవో ఆ సకల విషయాలు బైబిల్లో పరిశుద్ధాత్మను గూర్చి చెప్పబడినవి. పరిశుద్ధాత్మ మనము త్రాగవలసిన జలము అని బైబిల్ చెబుతోంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో యేసు ప్రభు అన్నారు, నా యొద్దకు రండి, జీవజలములను ఉచితముగా త్రాగండి. ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే పరిశుద్ధాత్మను గూర్చి యేసు ఈ మాట చెప్పాడు. మనం త్రాగవలసిన ద్రావకము పరిశుద్ధాత్మ. అంతేకాదు యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించను అంటున్నాడు భక్తుడు. దేవుని ఆత్మ సృష్టికర్త. అంతేకాదు సుమా, ఆయన విశేషమైన జ్ఞానమునకు ఆధారుడు, జ్ఞానమునిచ్చేవాడు సోమము అని వేదము చెబుతుండగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములు యెహోవా ఆత్మ బుద్ధి జ్ఞానములకు ఆధారమగు ఆత్మ,
అని యెషయా దీర్ఘదర్శి ప్రవచిస్తున్నాడు. సోమము పావకము మనల్ని పావనపరుచున్నది అని వేదము చెబుతుండగా 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు రక్షింపబడుటకు ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. సోమము పావకము, పరిశుద్ధాత్మ మనల్ని పావనపరుస్తాడు. సోమము సృష్టికర్త, పరిశుద్ధాత్మ నన్ను సృజించెను. సోమము బుద్ధి జ్ఞానములకు ఆధారమగు ద్రావకము. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి జ్ఞానములను ఇచ్చువాడు. ఈ విధంగా సోమము పరిశుద్ధాత్మ దేవుడు అనేక లక్షణములు కలిగి సమానమైన లక్షణాలు కలిగి ఉన్నారు. ఒకే విధమైన లక్షణాలు, ఒకే విధమైన కార్యక్రమాలు కలిగి ఉన్నారు. కనుక ప్రియులారా, బైబిల్లోని సత్యమంతా కూడా వేదాల్లో కనబడుతుంది. వేదాల్లో ఉన్న సత్యమంతా బైబిల్ వచనములను ఆధారంగా చేసుకున్నప్పుడు మరింతగా మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఈ 2 మతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరి గ్రంథాలు ఒకరు చదువుకొని ఏక కుటుంబం అయిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ మతోన్మాదము, ఎందుకు మతం పేరిట ఈ హింస, ఈ హత్యలు? ప్రియులారా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, వేద ఋషులు ప్రకటించిన సత్యం, బైబిల్లో ఉన్న సత్యం ఒకటి. వేదములు చదవండి, వేదములు అధ్యయనం చేయండి, పరిశోధించండి. ఏదో యేసును హెచ్చించాలి, అందరినీ మా మతంలో కలుపుకోవాలని ఆతురతతో నేను చెబుతున్న మాటలు కాదు ఇవి. వేదాభిమానిని, సత్యాభిమానిని, సత్యాన్ని ప్రేమించే సత్యప్రేమికుడను, సత్యాన్వేషకుడను, సత్య సంస్థాపకుడను గనుక చెబుతున్నాను. ప్రియమిత్రులారా, బైబిల్లో పరిశుద్ధాత్మ అనే పేరిట మనకు పరిచయం అవుతున్నటువంటి దైవం వేదములో సోమము అనే పేరిట ప్రత్యక్షమవుతున్నాడు. గనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే సోమరసమును త్రాగండి, ధన్యులు గండి. దేవుడు మీకు సహాయము చేయునుగాక. హిందూ దేశంలో క్రైస్తవ మత ప్రచారం ఘోరమైన నేరంగా అనేకులు భావిస్తున్నారు. యేసుక్రీస్తు విదేశీ దేవుడని, ఆయనను భారతదేశంలో ప్రచారం చేయడం తెల్లవాళ్ల రాజకీయ కుట్ర అని కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి భారతీయ సనాతన ధర్మానికి మూలమైన చతుర్వేదాలు ఖచ్చితంగా యేసుని గూర్చే మాట్లాడుతున్నాయని, క్రీస్తును వెంబడించడమే అసలు సిసలైన హైందవం అని నిర్ద్వంద్వంగా నిరూపించిన అపూర్వ గ్రంథం హైందవ క్రైస్తవం. వివరములకు సంప్రదించండి 9908773008 995110044. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి దినమున మీరు పంపించిన మీ దివ్య శుభవర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. ఈ సందేశమును విన్న వారందరూ కూడా మత విద్వేషాలు, మతోన్మాదాలు విడనాడి సకల మత గ్రంథములను గౌరవ దృష్టితో చదివి, మరి ప్రత్యేకంగా క్రైస్తవులందరూ వేదములు అర్థము చేసుకుని, వేదాభిమానులందరూ బైబిల్ను అధ్యయనము చేసి, ఈ 2 మత గ్రంథములలో ప్రత్యక్షమవుతున్న అసలు సిసలైన సత్యదేవుడైన యేసును తమ హృదయములు చేర్చుకొని ఇహమందు పరమందు ధన్యులగునట్లుగా కృప చూపండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. God bless you.